90% సక్సెస్ రేట్ ఉన్న బిజినెస్ ఇది. చూడండి, ఇవి అన్నీ కూడా మనకి ప్యాకింగ్కి, అంటే మీకు హోటల్స్, రెస్టారెంట్స్, చిన్న చిన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఇవి ఉంటాయి కదా, వీటికి కావాల్సిన ఐటమ్స్ అనమాట. ఇప్పుడు చూపించే బౌల్స్, రకరకాల బౌల్స్, అంటే ఇప్పుడు వెజిటబుల్ పులావ్ ఉంది, ఆ వెజిటబుల్ పులావ్ కావచ్చు, లేకపోతే ఈ ఫ్రైడ్ రైస్ నూడిల్స్ కావచ్చు, ఇది కాకుండా మీకు బిర్యానీ కావచ్చు, వీటన్నిటికీ కూడా ఇవి అవసరం అన్నమాట. నీట్గా ఉంటుంది. పార్సల్స్ కూడా మీరు చూస్తుంటే కొన్ని ఈ నూడిల్స్, ఫ్రైడ్ రైస్ ఇవన్నీ కూడా ఈ సిల్వర్ కవర్లో ప్యాక్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇటువంటివి అయితే ఇంకా బాగుంటుందన్నమాట. బిర్యానీ బౌల్స్ కూడా చూడండి, చక్కగా చాలా చోట్ల బిర్యానీ ఇటువంటి బౌల్లోనే ప్యాక్ చేసి ఇస్తారు, కాకపోతే సైజ్ అనేది మారుతుందన్నమాట. ఇటువంటివి మనం ఆల్రెడీ చిన్న చిన్న స్టార్టప్స్ ఉంటాయి, వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి మార్కెటింగ్ చేయొచ్చు మనము. అంటే వాళ్ళు ఇప్పుడు 99 రూపీస్ బిర్యానీ అంటే దానికి ఒక చిన్న బౌల్, దానికన్నా పెద్దదైతే అంటే ఈ ప్యాకింగ్ బాక్స్ చెప్తున్నాను నేను, ఇటువంటి బాక్సులు, ప్యాకింగ్ బాక్సులు ఇప్పుడు దానికన్నా 150 మీకు 150 రూపీస్ అనుకోండి, దానికి కాస్త పెద్ద సైజ్. అదే మీకు 250 రూపీస్ బిర్యానీ అంటే దానికి ఇంకా కాస్త పెద్ద సైజ్. అటువంటిది మనం చూపిస్తే వాళ్ళ ఇష్టం అనమాట. వాళ్ళకి అంటే ఈ ప్యాకింగ్ బాక్స్ మొత్తం కూడా ఎన్ని లీటర్ బౌల్ అంటారనమాట. అంటే 2 లీటర్ బౌలా, 750 ml బౌలా, దానికి తగ్గట్టు అనమాట. ఓకేనా. అలానే దాంతోపాటు గ్లాసులు కూడా ఇప్పుడు అంటే మీకు టీ గ్లాసులు కావచ్చు, జ్యూస్ ఉంటుంది కదా, జ్యూస్ స్టాల్స్, ఎక్కడ చూసినా జ్యూస్ స్టాల్స్ ఉంటాయి, దానికి కావాల్సిన గ్లాసులు కావచ్చు. నెక్స్ట్ ఈ చెరుకు రసం, ఎక్కడ చూసినా ఇది సీజన్ కదా, ఎండాకాలం విపరీతంగా, అక్కడ గ్లాసులు అవసరం. నెక్స్ట్ ఎక్కడ మీకు లెమన్ జ్యూస్ అమ్ముతారు చూడండి అక్కడ, ఎందుకంటే ఇప్పుడు ఎవరు కూడా లెమన్ జ్యూస్ గాజు సీసా, అంటే మీకు గాజు గ్లాసులో తాగడానికి ఇష్టపడడం లేదు. ఎందుకంటే తాగిన తర్వాత ఒక బకెట్ వాటర్లో అలా ముంచి తీయేస్తూ ఉంటారు, శుభ్రంగా కడిగే వాళ్ళు చాలా తక్కువ. నెక్స్ట్ వాటర్ ప్రాబ్లం కూడా ఉంటాయి కడగడానికి, కనుక ఆ వాళ్ళు కూడా దానికే జనాలు కూడా ఎక్కువ డిస్పోజల్ దీంట్లోనే ఆ నిమ్మరసం కూడా తాగుతున్నారు. నెక్స్ట్ ఇంకా ఆరెంజ్ జ్యూస్ ఎక్కడెక్కడైతే అమ్ముతున్నారో వాళ్ళకందరికీ కూడా. సో మార్కెటింగ్ మన దగ్గర ఒక 2 వీలర్ ఉంటే సరిపోతుంది, ఇవన్నీ తీసుకుని వెళ్ళి షాప్స్కి మార్కెటింగ్ మనం చేసుకోవచ్చు అనమాట. ఇవి మొత్తం కూడా బల్క్గా మనము హోల్సేల్ షాప్ నుంచి, అంటే ఇవి కూడా ట్రేడింగ్ చేసే వాళ్ళు ఉన్నారు. మన ఛానల్లో 3-4 సార్లు వీడియో కూడా పెట్టా వాళ్ళది. డైరెక్ట్గా సిటీ నుంచి మనం అవి తెచ్చుకొని చక్కగా తిరిగి వాళ్ళకి డైరెక్ట్గా వాళ్ళ షాప్ దగ్గరికి వెళ్ళి ఇచ్చినప్పుడు ఖచ్చితంగా కంటిన్యూగా వాళ్ళకి మొబైల్ నెంబర్ కూడా మీరు వస్తే సరిపోతుంది అనమాట. వాళ్ళకి అవసరమైతే ఇమీడియట్గా ఫోన్ చేస్తారు, మీరు బిఫోర్ వెళ్ళి వాళ్ళకి ఇచ్చేయచ్చు. అంటే ఇప్పుడు వాళ్ళకి ఒక మీకు వాళ్ళు ఒక 100-200 బాక్స్లో కావాలంటే దానికోసం ఆ షాప్కి వెళ్ళడం కన్నా డైరెక్ట్గా మీరు ఆ షాప్కే వెళ్ళి, అంటే వాళ్ళ హోటల్కి వెళ్ళి డెలివరీ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్ మీకే కాల్ చేస్తారు. మంచి ప్రాఫిటబుల్ బిజినెస్. దీంట్లో మార్జిన్ చూసుకుంటే 50% ఈజీగా ఉంటుందన్నమాట అన్నిటి మీద. అంటే అన్ని రకాల సైజ్ బౌల్స్, ఆ కప్పులు, గ్లాసులు అన్నీ మీరు సప్లై ఇవ్వాలి, అప్పుడే మీకు ఆదాయం అనేది ఉంటుందన్నమాట. ఏదో 1-2 ఐటమ్స్ అంటే కష్టం. ఇటువంటివి ఖచ్చితంగా మంచి బిజినెస్ ఫ్రెండ్స్. ఇది మీరు ఖచ్చితంగా గ్రౌండ్ రీసెర్చ్ చేయండి. మీరు కూడా గ్రౌండ్ రీసెర్చ్ చేసిన తర్వాతే ముందడుగు వేయండి. మీ దగ్గర డబ్బులు ఉంటే మొత్తం ఒకేసారి హైదరాబాద్ నుంచి తీసుకొని వచ్చి మీరు స్టాక్ పెట్టుకోవచ్చు. ఒక స్టాక్ పాయింట్లో డబ్బులు ఉంటే షాప్ పెట్టి కూడా ఇటువంటి బిజినెస్ అనేది మీరు చేయొచ్చు అనమాట. షాప్ పెట్టినా ప్రాఫిటబుల్ బిజినెసే. మీరు లేదు డైరెక్ట్గా 2 వీలర్ మీద తీసుకొని వెళ్ళి మీరు ఖాతాదారులకు వేసుకున్నా కూడా మంచి ప్రాఫిటబుల్ బిజినెస్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.